హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వెంకట కిషోర్ ఛానల్ శెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పొలిటికల్ కామెంట్. సో మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం. మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్ అప్డేట్స్ గురించి వీడియోస్ చేస్తూనే ఉంటాను, కంటిన్యూస్గా వస్తూనే. అలాగే కాంటెంపరీ ఇండియన్ పాలిటిక్స్ గురించి కూడా ఇంగ్లీష్లో న్యూస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో ఇలాంటి న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో 1 మంత్లో మనం 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలి అనే టార్గెట్ తోటి నేను వీడియోలు చేస్తున్నాను. ఇక విషయంలోకి వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఘోర పరాజయం తరువాత ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయం పూర్తిగా తారుమారైపోయింది. వాటిలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే, ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరడం. ఆయనే స్వయంగా జనసేన పార్టీలో చేరిన తరువాత ఆయన వర్గం కూడా పూర్తిగా జనసేన పార్టీలోకి వెళ్ళిపోతుంది అని కొందరు, లేదు వాళ్ళందరూ వైసీపీతోనే ఉంటారు అని మరికొందరు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం, అప్డేట్స్ ప్రకారం ఒంగోలు కార్పొరేషన్లో ఉన్న 41 మంది వైసీపీ కార్పొరేటర్స్ ఆల్రెడీ 19 మంది తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు లేటెస్ట్గా మరొక 20 మంది వైసీపీ కార్పొరేటర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్నారు. దీంతో 41గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఒంగోలు కార్పొరేషన్లో 4కి పడిపోయిందనమాట. మొత్తంగా ఉన్న 50 డివిజన్లలో 4 డివిజన్లకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తుంది. మిగతా చోట్ల తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది. సో ఈ చేరికలతోటి ప్రకాశం జిల్లాలో రాజకీయం అయితే కొంత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో రోజుకి బలం పుంజుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.